సంచలనం రేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో బాధిత కుటుంబానికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. 2 కోట్ల రూపాయలు తీసుకుని హత్య కేసుని విరమించుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంటున్నారు. నా కొడుకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అది వాళ్లకు ఈరోజు తక్కువ అయిపోయింది. సంపేరు వాళ్ళ నానమ్మ పురుద్బలంతో డివిడెంట్ నువ్వేనా అంటే అవును సార్ అన్న, పిల్లలంతా అంటే అవును సార్ అన్న, నీకు 2 కోట్లు ఇస్తాం, నీకు 1 కోటి నీకు కోడలు 1 కోటి కాంప్రమైజ్ కేసు కాంప్రమైజ్ కావన్నారు. నాకు అవసరం లేదు, మా అల్లుడు ఉన్నాడు, నా బిడ్డ ఉన్నది అని అన్న బండి వేసుకుని వెళ్ళిపోయాను సార్. అదంతా సంతనాలు సార్ మమ్మల్ని తీసుకోపోయి కాంప్రమైజ్ కాకపోతే నేను నీ కోడలు ఇద్దరు చంపుతామన్నారు. మీరు కేసు విత్డ్రా చేసుకోండి, నీకు నీ కోడలికి 2 కోట్లు ఇస్తాము, విత్డ్రా చేసుకోపోతే మాత్రం నిన్ను నీ కోడల్ని చంపేస్తామని చెప్పి మామయ్యని బెదిరించారంట. బెదిరించి ఇంకా మాకు మామయ్య ఏడ్చుకుంటూ కాల్ చేసిండు, ఇట్లా నన్ను బెదిరిస్తారు ఎవరో వచ్చి, నేను గుర్తుపట్టలేకపోయినా అని చెప్పి మాట్లాడిండు. తను ఏజ్డ్ పర్సన్ బాగా మా మామయ్య అట్లా అని చెప్పేసి బాగా భయపడాడు. అయితే మేము వెంటనే వెళ్ళి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు, 2 కోట్లు ఇస్తా అని చెప్పి కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి బెదిరించారని చెప్పి కలెక్టర్ గారికి చెప్తే, నేను చూసుకుంటానమ్మా, మేము మీ పోలీసుని పెడతాం మీ ఇంటి దగ్గర, మీరేం భయపడమాకండి, మంచిగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా